సో ఫస్ట్ ఆఫ్ వరకు చాలా బాగుందన్న. సో గౌతమ్ గారి స్క్రీన్ తన స్టోరీ అయినా లేదంటే తన టేకింగ్ అయినా లేదంటే ఎలివేషన్ సీన్స్ అయినా సరే, విజయ్ గారి మెచ్యూర్డ్ యాక్టింగ్ అయినా సరే చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ వరకు. కొన్ని సీన్స్ ఏంటంటే తన అనిరుద్ గారి బీజిఎం కూడా ఎలివేషన్ చేసుకొని డామినేట్ చేస్తాయి, ఆ లెవెల్ ఉంది ఫస్ట్ హాఫ్ వరకు. కానీ సెకండ్ హాఫ్ వచ్చరికి ఏమవుతుందంటే వీళ్ళు ఏ ఇంటెన్షన్ తో అయితే 2 పార్ట్ తీద్దామన్న ఒక ఇంటెన్షన్కి వెళ్ళిపోతున్నారు. దాని వల్ల ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్ గా అది డిస్టర్బ్ అవుతుంది. ఎండింగ్ అయినా సరే అవన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి. అండ్ ఎందుకో ఆ స్టోరీ కూడా కొంచెం ఫ్లాట్ గా వెళ్ళిపోయింది. ఎక్కడ ఒక హై మూమెంట్స్ అలాంటి ట్విస్ట్ ఏం లేకుండా ఒక ఫ్లాట్ గా వెళ్ళిపోయింది అన్న ఇదైతే ఉంది. సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అంటున్నారు. విజయ్ దేవరకొండ గారి ప్రెసెన్స్ ఎక్కువ లేదంటున్నారు దాన్ని. చాలా డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు చాలా హైలైట్ సీన్స్ పడ్డాయి, చాలా ఎలివేషన్స్ పడ్డాయి, చాలా మంచి సీన్స్ పడ్డాయి. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా తక్కువ అయిపోయాయి అలాంటి సీన్స్ అని. అండ్ క్లైమాక్స్ కూడా ఒక హైలో ఇద్దాం అనుకున్నారు, ఒక దేవరా ఒక కల్కి టైప్ లో ఇద్దాం అనుకున్నారు, కానీ ఎందుకో అది అంత వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. మ్యూజిక్ వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ అంటున్నారు దాన్ని. డెఫినెట్ గా కాకపోతే ఏంటంటే ఆయన బీజిఎం ని గౌతమ్ గారు మేకింగ్ తో మొత్తం డామినేట్ చేశారనిపించింది, అది పాజిటివే. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం లేపాల్సిన సీన్స్ పడాల్సింది, కానీ అవి మిస్ అయ్యాయి. లేపాల్సిన సీన్స్ ఓవరాల్ గా మూవీ గురించి ఏం చెప్తారు? ఇది ఆయన అన్నట్టు గౌతమ్ గారి కింగ్డమ్, ఒక క్లాస్ డైరెక్టర్ ఒక మాస్ మూవీ చేస్తే అలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే జెర్సీ లెవెల్లో ఇంకొంచెం ఎమోషన్ గట్టిగా పెట్టుంటే బాగుండేది అనిపించింది. బట్ కొన్ని సీన్స్ లో గౌతమ్ కనిపిస్తాడు, ఒక సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది చెప్పకూడదు, కానీ ఆ సీన్ వరకు ఆయన టేకింగ్ అయితే కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా ఇంకొంచెం క్లైమాక్స్ చూడడం కొంచెం బాగుంటుంది.